హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి కేవలం 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో 25,271 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో నిరుద్యోగులకి ఇది ఒక మంచి అవకాశం. చాలా రోజుల తర్వాత అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. అప్లై చేస్తే జాబ్ మాత్రం గ్యారంటీగా అయితే వస్తుందండి. సో అప్లికేషన్ ఫీ కూడా 100 రూపీస్ మాత్రమే ఇచ్చారు. సో నిరుద్యోగులకి మంచి అవకాశం కాబట్టి ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే లభిస్తుంది. సో మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి నాకు చెప్పడానికి కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో వివిధ రకాల విభాగాల్లో ఖాళీగా ఉండేటటువంటి ఈ యొక్క జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్ విభాగంలో వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 6,413 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1,132 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 7,545 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్లో వచ్చేసి 7,610 వేకెన్సీస్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి, అలాగే 854 వేకెన్సీస్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా 8,464 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి విభాగంలో వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 3,806 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి వేకెన్సీస్ లేవు ఈ విభాగంలో. సో టోటల్గా 3,806 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ విభాగంలో వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 1,216 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 215 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 1,431 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ విభాగంలో వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3,185 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 3,785 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ విభాగంలో వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 194, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విభాగంలో. సో టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్లో 25,271 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో నిరుద్యోగులకి ఇది చాలా అంటే చాలా మంచి అవకాశము 10th పాస్ అయిన అభ్యర్థులకు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరూ అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అలాగే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 21,700 నుంచి 69,100 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ముందుగానే చెప్పాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 1/8/2021 నాటికి మీకు 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి బిలో 23 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 2/8/1998 నుంచి 1/8/2003 లోపు జన్మించిన అభ్యర్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే విక్టిమ్ కిల్డ్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, విక్టిమ్ కిల్డ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 8 ఇయర్స్, అలాగే విక్టిమ్ కిల్డ్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో
క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ matriculation ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 10th పాస్ అయిన అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే కేవలం 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ అయితే పే చేసి ఉంటుంది. అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళు అలాగే జనరల్ కేటగిరీలో మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈఎస్డబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మేల్ క్యాండిడేట్స్కి. సో ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇవి వచ్చేసి సిలబస్ అనమాట. సో పార్ట్ 1లో వచ్చేసి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 25 మార్క్స్ అయితే కేటాయించారు. పార్ట్ బిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ సిలో వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ డిలో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్ మీద అయితే మీకు 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 25 మార్క్స్కి అయితే కేటాయించారు. సో టోటల్గా 90 మినిట్స్ మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క రిటర్న్ ఎగ్జాము. సో రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్కి అయితే ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్లో వచ్చేసి రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో రన్నింగ్లో వచ్చేసి మీకు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ అయితే రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 1.6 కిలోమీటర్స్ ఇన్ 6.5 మినిట్స్లో అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్లో అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 800 మీటర్స్ 4 మినిట్స్లో అయితే మీరు రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఇందులో వచ్చేసి హైట్ కనుక చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో ఈ యొక్క హైట్లో రిలాక్సేషన్ వర్తిస్తుందని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్ట్ కనుక చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్గా 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఉండాలని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెయిట్ కనుక చూసుకున్నట్టయితే సో ఏజ్కి తగ్గ హైట్ అండ్ వెయిట్ ఉండాలని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ క్లియర్గా కనుక చూసుకున్నట్టయితే సో ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క సెలెక్షన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈఎస్ఎం వాళ్ళు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 35%, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 33% వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఎన్సీసీలో సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు 5 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకైతే 3 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకైతే 2 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సిబిటి ఎగ్జామ్కి ఎగ్జామ్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే మన సౌత్ రీజన్ వాళ్ళకైతే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచేరి, అలాగే చెన్నై, కోయంబత్తూరు, మదురై, సలేం, తిరుచిరపల్లి, తిరునెలవెల్లి, వేలూరు ఇవి వచ్చేసి తమిళనాడు వాళ్లకు. అలాగే తెలంగాణ వాళ్ళకు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఈ యొక్క సెంటర్స్లో. సో ఇవి వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్
ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్ 17 జూలై 2021 నుంచి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 31/8/2021. సో 31 ఆగస్ట్ లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సో సెప్టెంబర్ 2 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ 2 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే పే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అలాగే ఆఫ్లైన్ చలానా కూడా తీయాల్సి ఉంటుంది. సో యొక్క ఆఫ్లైన్ చలానా తీయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 4/9/2021. సో 4th సెప్టెంబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో లాస్ట్ డేట్ 31 ఆగస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో అప్లై చేస్తే 99% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తామనేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింకు అలాగే నోటిఫికేషన్ లింకు అప్లై లింకు 3 కూడా ప్రొవైడ్ చేస్తా. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.